సత్య గారు రైట్. సో ఈరోజు మరి కార్ ఓపెనింగ్, షిఫ్ట్ కార్ ఓపెనింగ్ బిగ్ బాస్ సీజన్ 6 సత్య గారు వచ్చారు. వారిని తెచ్చుకోండి. హలో మేడం. హలో అండి. ఎండలు బాగా కొడుతున్నాయి మేడం, ఎలా ఫేర్ చేస్తున్నారు? బయటికి రావట్లేదు అంతే. ఏజ్లో ఉంటున్నారు. మీ ఎనర్జీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, కార్ చాలా బాగుంది. కార్ చాలా బాగుంది అంటే బడ్జెట్లో కూడా అందరికీ అవైలబుల్గా ఉండే కార్ ఇది. సో తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ ప్రైస్ కూడా, ఐ మీన్ మీడియం ప్రైస్ వరకు వెళ్తుంది. సో అందరూ ఈజీగా కొనుక్కునే కార్ ఇది, విత్ ఆల్ మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇట్ ఇస్ వెరీ నైస్. నచ్చిందా మేడం మీకు? ఇలాంటి గిఫ్ట్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? గిఫ్ట్ వస్తే ఏం గిఫ్ట్ వచ్చినా హ్యాపీగానే ఫీల్ అవుతారు. డ్రైవింగ్ చేస్తుంటారా? డ్రైవింగ్ వచ్చి ఓన్గా ఎప్పుడన్నా సేఫ్టీ తీసుకొని వెళ్తుంటారు? సీట్ బెల్ట్ కంపల్సరీ. ఉందా మీకు? ఉంది, కానీ ఇక్కడ లేదు, ఆంధ్రాలో ఉంది. సో ఓటు ఏం చూసి చేస్తారు? ఓటు అమ్మో పాలిటిక్స్లోకి వెళ్తుంది. ఏం చూసి ఓటేస్తారు? అభివృద్ధి చూసి చేస్తారా? ఎలా? ఆబ్వియస్లీ డెవలప్మెంట్ చూసి చేస్తాను. అంటే ఎంత డెవలప్ చేశారు, ఇప్పుడున్న వాళ్ళు ఎంత చేశారు, కిందటి పరిపాలనలో ఉన్న వాళ్ళు ఎలా చేశారు అనేది చూసుకొని ఈసారి ఓటేస్తాను. ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. అందరూ కూడా ఈసీ వాళ్ళు కూడా ఓటేయండి అని చెప్తున్నారు కదా, మీరేం చెప్తారు? ఓట్ కంపల్సరీగా వేయండి. ఆలోచించుకొని ఏంటి ఎవరికి వేస్తున్నారో, ఎందుకు వేస్తున్నారో. బికాజ్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. సో బాగా ఆలోచించుకొని ఓటేయండి. ఓట్ మాత్రం పక్కా వేయండి. నవ్వు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.